నమస్తే శ్రీ కృష్ణాయ నమః. జూలై నెల 17వ తారీఖు 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:55 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:51 వరకు. అయితే తిథి సప్తమి రాత్రి 7:07 వరకు. తదుపరి అష్టమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము రేవతి తెల్లవారుజామున 3:39 వరకు. తదుపరి అశ్విని నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యం సాయంత్రం 4:14 నుండి సాయంత్రం 5:45 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 10:13 నుంచి ఉదయం 11:04 వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 3:23 నుంచి సాయంత్రం 4:14 వరకు. రాహుకాలము మధ్యాహ్నం 1:59 నుంచి మధ్యాహ్నం 3:36 వరకు. యమగండ కాలము తెల్లవారుజామున 5:54 నుంచి తెల్లవారి అనగా ఉదయము 7:31 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:18 నుంచి తెల్లవారి 5:06 వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 1:21 నుంచి రాత్రి 2:52 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం అనగా ఉదయము 11:56 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఆర్ట్స్ ఫ్యాషన్ రంగాలలో ఎవరైతే శిక్షణ తీసుకుంటున్నారో వారికి సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. విజయాలు కూడా సక్సెస్ సాధిస్తారు. దీంతో పాటుగా ఎవరైనా విదేశాలు వెళ్ళి చదవాలన్నా కానీ లేదా వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ చదవాలి అని అనుకున్న వారికి ఈరోజు ప్రయత్నం చేసినట్టయితే అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ విజయాన్ని సాధిస్తారు. మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడంతో పాటు మీరు అధికారుల దృష్టిలో పడి వీలైతే మిమ్మల్ని ప్రమోషన్తో విదేశాలు పంపించవచ్చు లేదా వేరే బ్రాంచ్లోకి మిమ్మల్ని ప్రమోట్ చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అయితే వ్యాపార పరంగా చూసినట్టయితే కనుక బ్యూటీకి సంబంధించి హోమ్ డెకరేషన్కి సంబంధించిన వ్యాపారాలు ఏవైనా ఉన్నట్టయితే వారు లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక చెరుకుకు సంబంధించి చిన్న చిన్న పంటలు వేసినట్టయితే లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కంటికి సంబంధించిన సమస్యలు చాలా తీవ్రంగా ఎక్కువగా కనబడుతున్నాయి. ఇలాంటివి ఏవైనా కనబడినట్టయితే కనుక డాక్టర్ పర్యవేక్షణ చేయించుకోవడం కానీ ఆపరేషన్స్ కూడా అవసరమయ్యే అవకాశం ఇక్కడ ఎక్కువగా కనబడుతోంది. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక జీవిత భాగస్వామితో సంతృప్తికరమైన జీవితం గడిపేటట్టుగాను శుభవార్తలు వినేటట్టుగాను భూమి వస్తు వాహన యోగం కూడా ఇక్కడ ప్రస్ఫుటంగా కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహ శాంతి కోసము ఏదైనా జపం కానీ దానం కానీ చేసినట్టయితే మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు టెక్నికల్ రీసెర్చ్ డెవలప్మెంట్ సంబంధించిన మెడిసిన్ లా దీంతో పాటు ఆర్ట్స్ ఇలాంటి సంబంధించిన చదువులు చదివే వారికి ఉత్తమమైన స్థితి రావడము మంచి ఫలితాలు రావడము మీ యొక్క స్థితి దారి మళ్ళే అవకాశం కనబడుతోంది. అంటే మీకు మార్గము సులువవడంతో పాటు వేరే అవకాశాలు కూడా వచ్చే దిశ కనబడుతోంది. ప్రతి ఒక్క విద్యార్థి దీని పట్ల ప్రణాళికలు వేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక కష్టపడి పని చేస్తే పై అధికారుల ప్రశంసలు పొందుతారు. ఒక శుభవార్తను వినే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కాన్ఫిడెన్షియల్ డీల్స్ చేసినట్టయితే లేదా డాక్యుమెంటేషన్ వ్యాపారాలు చేసినట్టయితే కనుక లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పురుగుల మందు మీరు వినియోగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఆ పురుగుల మందు ఎక్స్పైరీ డేటా లేకపోతే కాలం చెల్లిపోయినవా ఇలాగ ఏదైనా మోసపోయే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక మలబద్ధక సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఒడిదుడుకులు కానీ ఎటువంటి సమస్యలు కానీ ఈరోజు కనిపించట్లేదు. భూమికి సంబంధించిన ఒక ప్రయత్నం మీకు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. కోర్టుకు సంబంధించిన ఏదైనా మేము అప్లికేషన్ పెట్టుకోవాలి కోర్టులో వేసుకోవాలి అని అనుకున్న వారికి ఈరోజు అత్యంత అనువైన దినము కాబట్టి ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు. పరిహారంగా కుజదోష నివారణ కోసము
శివాభిషేకం ఇంట్లో చేసుకోవడం కానీ లేదా ఆలయంలో కానీ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు భాషా విజ్ఞానం పెరగడంతో పాటు ధార్మిక విద్యల మీద ఆకర్షణ పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి సక్సెస్ సాధిస్తారు. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశము, గతంలో ఆగిపోయినవి తిరిగి మరలా వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. కొంతమందికి ఉద్యోగము లాస్ అయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక జ్యోతిష్యానికి సంబంధించి, మంత్రశాస్త్రానికి సంబంధించిన వ్యాపారాలు ఏవైనా చేస్తున్నట్టయితే వారికి, అంటే పూజా స్టోర్స్ కానీ ఇలాంటి వ్యాపారాలు చేసే వారికి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక బియ్యము, గోధుమ ఇలాంటి పంటలు వేసినట్టయితే మంచి సాగుబడి వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక శ్వాసకోశకు సంబంధించిన సమస్యలతో పాటు కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం కూడా కనబడుతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన చిట్కా, ఇంగువను తులసిని కలిపి వినియోగించే ప్రయత్నం ఈరోజు చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక దేవాలయ సందర్శనం చేసినట్టయితే మీకేమైనా సమస్యలు అంతర్లీనంగా, అంటే చెప్పలేని సమస్యలు ఏమైనా ఉంటే కనుక అవి తీరిపోయే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, బృహస్పతికి పూజ కానీ లేదా దానం కానీ ఇచ్చినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.